Hello guys, this is Raymond. This was my first video in this channel and coming straight to the point. ఈరోజు మనం తీసుకునే టాపిక్స్ ఏవైతే అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ స్టఫ్ గాయస్ అండ్ ఈరోజు నా పాయింట్ ఏంటి అంటే వెహికల్స్ జర్కింగ్ ఎస్పెషల్లీ స్కూటీస్లో జర్కింగ్ ఎందుకు వస్తుంది? పెట్రోల్ సప్లై క్లియర్గా లేకపోవడం వలన, లేకపోతే కరెంట్ సప్లైలో ప్రాబ్లమా, లేకపోతే ఇంజన్ ఆయిల్ ప్రాబ్లమ్, ఏంటి ప్రాబ్లం అనేది ఈ వీడియో గాయస్. లెట్స్ స్టార్ట్. అండ్ ఇప్పుడు మన ప్రాబ్లం వచ్చేసి జర్కింగ్. అసలు జర్కింగ్ ఎందువల్ల అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూయల్ తీసుకుందాం. ఫ్యూయల్ తీసుకుంటే లైక్ కంపేర్ టు BS3 అండ్ BS4 అండ్ BS6, BS3 BS4లో మనకి కార్బొరేటర్ వర్షన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ కంపేర్ టు BS6 ఆప్షన్ అయితే లేదు, కంప్లీట్లీ ఫ్యూల్ ఇంజెక్టర్ అండ్ ఫ్యూయల్ సప్లై. BS3లో BS4లో ఏదైతే కార్బొరేటర్ వల్ల మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ అవుట్ చేయడానికి ఇప్పుడు BS6లో డైరెక్ట్ ఫ్యూల్ ఇంజెక్టర్ వర్షన్ అనేది లాంచ్ చేశారు. అండ్ BS3 BS4లో కార్బొరేటర్లో మనకి ఏమైనా డస్ట్ ఫామ్స్ ఉన్నా, లేకపోతే ఫ్యూయల్ సప్లై కరెక్ట్గా లేకపోయినా, ఇవన్నీ ఏవైతే ఉంటాయో దానివల్ల మనం ఫీల్ లైక్ పెట్రోల్ అయిపోయింది ఏమో, ఓ గాడ్ వేర్ విల్ బి ద పెట్రోల్ బంక్, ఇలాంటి టెన్షన్స్ వస్తాయి. కానీ మీరు పెట్రోల్ కొట్టించిన ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు గాయస్, బికాస్ యువర్ కార్బొరేటర్ వాజ్ నాట్ కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు మీ కార్బొరేటర్ పర్ఫెక్ట్ ఉన్నా లేకపోయినా మనకు అసలు సంబంధమే లేదు, బికాస్ దిస్ ఇస్ BS6 బ్రో. దీంట్లో డైరెక్ట్ ఫ్యూల్ ఇంజెక్టర్ కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రొవైడ్ చేయడంలో మనకి కార్బొరేటర్ ఓవర్ఫ్లో బ్లా 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 ఇలాంటి స్టఫ్ అయితే మనకి ఈ వెహికల్స్లో మనం చూడలేము. ఇఫ్ యూ గాట్ ఎ జర్కింగ్ ఇన్ ద వెహికల్, జర్కింగ్ ఇన్ ద స్కూటీ, డైరెక్ట్ ఇన్ ద క్లచ్లో ఏమైతే ఉంటుంది, దీనివల్ల మనకు ప్రాబ్లం అయితే జరుగుతుంది. అసలు వెహికల్ అనేది ఎందుకు అలా అవుతుంది? ఇఫ్ యూ వాంట్ టు నో, వాచ్ అంటిల్ ద ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో దిస్ వీడియో అండ్ దిస్ ఛానల్. మనం టెక్నీషియన్ దగ్గరకు వచ్చాము. హాయ్ వేణు బ్రో, నైస్ టు మీట్ యూ బ్రదర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లచ్ గురించి అనమాట. మన క్లచ్ ఎందుకైతే జర్కింగ్ వస్తుంది, దీని గురించి అయితే మనకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఒకసారి వీ వాంట్ నో. సో స్టార్ట్ చేద్దామా? సో క్లచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు అయితే మనకి 8mm బోల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం క్లచ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, దీన్ని CVT ట్రాన్స్మిషన్ కిట్ అంటాము. అండ్ దిస్ కాల్డ్స్ యాజ్ మొబైల్ డ్రైవ్ అసెంబ్లీ అండ్ మొబైల్ డ్రైవ్ ఫ్యాన్ అంటారు దీన్ని. సో ఇది మనం కంప్లీట్ క్లచ్ కిట్ అనమాట. ఇది వచ్చేసి బెల్ట్. అండ్ దీన్ని ట్రాన్స్మిషన్ కిట్ని ఇంకో నేమ్ తోటి కూడా మనం పిలుస్తాం, యాజ్ ఎ క్లచ్ కిట్ సెట్ అంటాము. టు బీ ఫ్రాంక్ మనకు అర్థం అవ్వేలా చెప్తున్నాను. లెట్ మీ ఓపెన్ దిస్. ఓకే, వేర్ విల్ బి ద ప్రాబ్లమ్? అసలు ప్రాబ్లం ఇక్కడ ఉందా? లెటర్స్ ఫైండ్ అవుట్. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసాము. లెటర్స్ సీ వేర్ విల్ బి ద ప్రాబ్లమ్. అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది, దేనివల్ల అవుతుంది? లెటర్స్ ఫైండ్ అవుట్. అండ్ హియర్స్ ద ట్రాన్స్మిషన్ కిట్, CVT ట్రాన్స్మిషన్ కిట్ అంటాం దీన్ని. అండ్ ఇది నేను ఇందాక చెప్పినట్టయితే మొబైల్ డ్రైవ్ అసెంబ్లీ అంటారు దీన్ని. అండ్ దిస్ వాజ్ బెల్ట్. ఇట్ విల్ రొటేట్ ఆన్ ద బుష్. ఈ బుష్ మీద మనకు బెల్ట్ అయితే తిరగడం జరుగుతుంది. బెల్ట్ అనేది ఎలా ఉంది, లెట్ మీ చెక్ కదా ఒకసారి. సమ్ వాట్ కటింగ్స్ అయితే మనకు చూడడం జరుగుతుంది, దీని మీద కనిపిస్తున్నాయి. ఐ థింక్ మీకు కూడా కనిపిస్తుంది అని ఐ థింక్. యా, కటింగ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ దిస్ వన్ CVT ట్రాన్స్మిషన్ కిట్ అండ్ బెల్. సీ వాట్ విల్ బీ ద ఇన్సైడ్ ప్రాబ్లమ్స్. సో ఇది మన మొబైల్ డ్రైవ్ అసెంబ్లీ, దిస్ వన్ అండ్ దిస్ వన్. లెట్ మీ ఓపెన్ దిస్ వన్స్. ఓపెన్ చేసే ముందు మనం ఒకసారి దీని మధ్యలో ప్లే ఉందా లేదా చూద్దాం. యా, లిటిల్ బిట్ ప్లే అయితే కనిపిస్తుంది. ఈ ప్లే వల్ల వెహికల్ ఏదైతే అవుతుందో అది వైబ్రేట్ అయిపోతుంది అండ్ నాయిస్ వచ్చేస్తుంది. మీకు యాక్సిలరేషన్ కూడా పర్ఫెక్ట్ ఉండదు అండ్ మీకు సౌండ్ అయితే వస్తుంది. నాయిస్ అనేది మ్యాటర్స్ బ్రో. సో ఇలా సౌండ్ వస్తుంది అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3 రబ్బర్ స్టాపర్స్, దీన్ని వి కాల్డ్ యాజ్ V-slides. దీన్ని చేంజ్ చేయడం వల్ల వి ఫీల్ లైక్ వైబ్రేషన్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఈ ప్లే అయితే ఉందో దీనివల్ల వి నీడ్ టు చేంజెస్, కంపల్సరీ చేంజ్ చేద్దాము. అండ్ కమింగ్ టు దిస్ వన్ అసెంబ్లీ, దీని లోపల మనకి 6 క్లచ్ రోలర్ వెయిట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. లెట్ విల్ ఓపెన్ దిస్ అండ్ చెక్ ఇట్. దీన్ని మనం క్లచ్ రూలర్స్ అంటాము అండ్ వెయిట్స్ అంటారు. దీనికి మనకి స్టెప్ అప్ అయితే కనిపిస్తుంది. ఐ థింక్ మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను, దిస్ వన్. అండ్ దీని మధ్యలో ప్లే కూడా వీ కెన్ ఫీల్ ఇట్. నేనైతే ఫీల్ అవుతున్నాను, ప్లే అయితే ఉంది. దీనివల్ల వెహికల్ అనేది మోర్ వైబ్రేషన్స్ అయితే మనం ఫీల్ అవుతాము. లైక్ జర్క్ చాలా వచ్చేస్తుంది వీటి వల్ల.
అండ్ కమింగ్ టు దిస్ వన్, ఒకవేళ మనకి దీని మీద ఎక్కడైతే చాలా కటింగ్స్ అయితే ఉంటే వీ నీడ్ టు చేంజ్ దిస్ మూవబుల్ డ్రైవ్ ఆల్సో. బట్ దీని మీద నాకైతే అంత అయితే ఏం కనిపించట్లేదు. వీ కెన్ కీప్ ఇట్ అప్. రోలర్స్ అండ్ దిస్ స్లైడ్స్ మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వీ విల్ చెక్ దిస్ వన్, దిస్ బుష్, మూవబుల్ డ్రైవ్ అసెంబ్లీ బుష్ అంటాము. దీని మధ్యలో మనం ప్లేస్ చేసినప్పుడు ఇఫ్ వీల్ ప్లే ఇన్ దిస్ వన్, వీ నీడ్ టు చేంజ్ దిస్ వన్ ఆల్సో. దీని మధ్యలో మనకు ప్లే అయితే కనిపించట్లేదు. సో వీ కెన్ కీప్ ఇట్ ఇస్ నో ఇష్యూస్ ఇన్ దిస్ బుష్. సో ఇక్కడ మనం ఏవైతే అబ్జర్వ్ చేస్తున్నామో, అండ్ దిస్ వన్ అండ్ రోలర్స్ అండ్ దిస్ 3 రబ్బర్ స్టాపర్స్ కాల్డ్ యాజ్ స్లైడ్స్, ఇవైతే మనం చేంజ్ చేసుకుంటే మనకి దీంట్లో ప్రాబ్లం అయితే సరిపోతుంది. అండ్ విల్ చెక్ దిస్ బ్యాక్ సైడ్ ఆల్సో హౌ ఇట్ విల్ వర్క్స్. దీని బ్యాక్ సైడ్ మనం ఏదైతే చూసుకుంటున్నామో దీని మీద లైన్స్ అండ్ స్టెప్పింగ్స్ కూడా చూసుకోవాలి. బికాస్ బెల్ట్ అనేది రోల్ అవుతుంది దీని మీద కూడా. సో దీని మీద హార్డ్ అయిపోయి దీని మీద స్టెప్స్ వచ్చేస్తే మనకి బెల్ట్ మీద లోడ్ అయితే పడుతుంది. దీని మీద నాకు అంత ఏదైతే కనిపించట్లేదు. నో ఇష్యూస్ ఇన్ దట్. సో మనకి ఇందాక చెప్పినట్టయితే దీని లోపల కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇట్ వాస్ ఫైన్ అండ్ గుడ్, ప్రిటీ. అండ్ నెక్స్ట్ మనం వేరియేటర్ ఫ్యాన్ కూడా ఒకసారి చెక్ చేస్తాము. యా, దిస్ వన్ నాకు డ్యామేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఐ థింక్ యూ గైస్ ఆర్ అబ్జర్వింగ్ దిస్ వన్. దీనివల్ల మనకి బెల్ట్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బెల్ట్ ఏదైతే ఉంటుందో మనకి డ్రైవ్ బెల్ట్ బైక్స్లో మనకి విల్ అబ్జర్వ్ చేసినట్టయితే దాంట్లో చైన్ డ్రైవ్స్ అయితే ఉంటాయి. అలానే స్కూటీస్ విషయంకి వస్తే దీంట్లో బెల్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దిస్ స్కూటీస్లో బెల్ట్ అనేది మన కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇది కట్ అవ్వకుండా ఉండాలి అంటే వీ నీడ్ టు చేంజ్ దిస్ వన్ ఆల్సో, దిస్ కటింగ్స్. అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ డ్యామేజెస్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో వీ నీడ్ టు చేంజ్ దిస్ వన్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వెహికల్ అండ్ ఇనిషియల్ పికప్. కమింగ్ టు దిస్ వన్, CVT ట్రాన్స్మిషన్ కిట్ అంటాం మనం దీన్ని. హౌ ఇట్ విల్ వర్క్స్ అండ్ దీని ఫంక్షన్స్ ఏంటి, ఇది ఎలా ఉంది, దీన్ని ఎలా చెక్ చేయాలి అండ్ దీని కండిషన్ ఎలా ఉంది, లెటస్ చెక్ విత్ వేణు బ్రో. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి CVT కిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అండ్ CVT కిట్ని ఎలా చెక్ చేయాలి, దీని మధ్యలో ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి ఏంటి అనేది లెటస్ చెక్. అండ్ దిస్ వాజ్ కాల్డ్ యాజ్ CVT కిట్. ఇన్ కేస్ మనకు అర్థం కావాలి అంటే క్లచ్ లైనర్స్ అంటాం, క్లచ్ కిట్ అంటాం, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో దీన్ని పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ఈ లైనర్లో మనం ఏమేమి చెక్ చేయాలి ఏంటి అనేది, ఫస్ట్ థింగ్ ఈ ప్లేట్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ ప్లేట్కి మధ్యకి గ్యాప్ అయితే రావద్దు, లైక్ ప్లే అయితే ఉండొద్దు. లైక్ మనం ఇలా రొటేట్ చేసినప్పుడు దీని మధ్యలో ప్లే అయితే ఉంది, అయితే ఈ లాక్స్లో మనకి ఇష్యూ ఉన్నట్టు. లాక్స్ అయితే స్టిఫ్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ప్లే అయితే కనిపించట్లేదు. ఇన్ కేస్ దీంట్లో ప్లే అయితే ఉంది అంటే మనం యాక్సిలరేషన్ ఎప్పుడైతే ఇస్తామో, టోటల్ ఎప్పుడైతే మనం ఇవ్వడం జరుగుతుందో అప్పుడు మనకి ఇక్కడ నుంచి నాయిస్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఈ నాయిస్ వల్ల మనం వీ కెన్ ఫీల్ దట్ క్లచ్లో ఏదో నాయిస్ వస్తుంది, ఏదో విరిగిపోతుంది, ఇలాంటి సౌండ్స్ అని మనకి దీనివల్ల వస్తాయి. సో మనం దీని మధ్యలో ప్లే ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ లాక్ స్టిఫ్ ఉన్నాయా లేదా చూడాలి. సో దీని గురించి ఇది. అండ్ కమింగ్ టు ద లైనర్, దీని మధ్యలో స్టెప్ ఉందా లేదా వీ నీడ్ టు అబ్జర్వ్. ఇన్ కేస్ దీని మధ్యలో స్టెప్ అయితే ఉంది అంటే యా, క్లచ్ లైనర్ హ్యాస్ మోర్ లైఫ్, ఇంకా లైఫ్ ఉంది దీనికి. వీ నీడ్ టు అడ్జస్ట్ ఇట్ అండ్ వీ నీడ్ టు స్వైప్ ఇట్ అవుట్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద ఇనిషియల్ పికప్ అయితే వస్తుంది. ఈ లైనర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, దీని మధ్యలో ప్లే అయితే లేదు. సో మనకి దీంట్లో నుంచి నాయిస్ అనేది వచ్చే ఛాన్సే లేదు. అండ్ దిస్ వన్ లైనర్లో స్టెప్ ఉంది, సో వీ కెన్ స్వైప్ ఇట్ అప్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద ఇనిషియల్ పికప్. సో ఇది మన CVT క్లచ్ పుల్లి, CVT పుల్లి అంటాం దీన్ని ఎలా చెక్ చేయాలి, దీని ఫంక్షన్స్ ఏంటి, లెట్ మీ చెక్. అండ్ ఇది స్ప్రింగ్ హార్డ్ ఉందా ఏంటి అని వీ నీడ్ టు చెక్. యా, ఇదైతే స్ప్రింగ్ అనేది కొంచెం హార్డ్గానే ఉంటుంది, కొంచెం పెద్దది కదా, బట్ ఓకే, అంత ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. అండ్ దిస్ CVT ట్రాన్స్మిషన్ పుల్లిని ఎలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఇది ఎలా మూవ్ అవుతుందో చూడాలి. యా, టు స్మూత్. ఇఫ్ ఇన్ కేస్ ఇది హార్డ్గా మూవ్ అవుతుందంటే మనకి దీంట్లో కూడా ప్రాబ్లం ఉన్నట్టే, బట్ దీంట్లో అంత ప్రాబ్లం అయితే లేదు. ఐ కెన్ ఫీల్ ఇట్ వెరీ స్మూత్లీ, ఇట్ వాస్ రొటేటింగ్. నాకైతే అంత ప్రాబ్లం అనిపించట్లేదు. లెట్ మీ ఓపెన్ దిస్ ఆల్సో అండ్ చెక్ వాట్ విల్ బి ద ఇష్యూ ఇన్ దిస్. దీని లోపల పిన్స్ అండ్ రోలర్స్ గైడ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. లెట్ us see మంచిగా. సో ఇప్పుడు మనం క్లచ్ CVT ట్రాన్స్మిషన్ కిట్ ఏదైతే ఉందో దాన్ని మనం సపరేట్ చేసాము. అండ్ దిస్ వన్ బుషెస్ అండ్ స్ప్రింగ్ అండ్ క్లచ్ నట్ అండ్ ఇది క్లచ్ కిట్, లైక్ చెప్పాను కదా CVT ట్రాన్స్మిషన్ కిట్ అంటే. మనం కమింగ్ టు ద పుల్లీ, ఇప్పుడు మనం పుల్లీలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీని వల్ల ఫంక్షన్స్ ఏంటి, దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వైబ్రేషన్స్ ఎందుకు వస్తాయి అనేది దీన్ని ఓపెన్ చేసి లెట్ us డిస్కస్. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద పుల్లీ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ టోటల్ ఇచ్చినప్పుడు, యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఈ పుల్లీ ఏదైతే ఉందో ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు బెల్ట్ అనేది దీని మధ్యలో రోల్ అవుతుంది.
సో ఇది కరెక్ట్ ఓపెన్ అవ్వకపోయినా కరెక్ట్ హార్డ్గా ఉన్న ఏమన్నా మనకి వైబ్రేషన్స్ అండ్ వెహికల్ పికప్ అనేది మనకి దీంట్లో అయితే మనకు కనిపించడం అస్సలు ఉండదు. సో ఇలా ఉండాలి, కరెక్ట్గా మనకు మూవ్ అవ్వాలి ఏంటి అంటే దీంట్లో మనం చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏవైతే ఉంటాయో లెట్ us డిస్కస్. సో ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నప్పుడు మధ్యలో మీరు ఒక స్లైడర్స్ అయితే చూడడం జరుగుతుంది ఇక్కడ, లైక్ ఇన్ దిస్ పార్ట్. ఇది ఇప్పుడు దీని మధ్యలో ఏదైతే ఉందో ఇది మనం ఒకసారి చెక్ చేద్దాము ఏంటి ప్రాబ్లం అనేది. దిస్ పార్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఒకసారి మనం క్లీన్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. తర్వాత ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం మనం. ఇది ఓపెన్ చేసినప్పుడు సో దీంట్లో కమింగ్ టు దిస్, ఇది కింద పార్ట్. ఇది దీని మధ్యలో నేను చూపించిన ఇందాక పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ అనేవి ఇక్కడనే ప్లేస్ అవుతుంది. అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దీని మీద మనకి లైన్స్ అనేది అస్సలు ఉండొద్దు. 1 సెకండ్ ఇది ఒకసారి క్లీన్ చేద్దాం. దిస్ వన్, దీని మధ్యలో లైన్స్ అనేవి ఉండొద్దు. సో మనకి పార్ట్ ఏదైతే ఉందో దీని మీదే మనకి ఆ పుల్లి ఏదైతే ఉందో అది రొటేట్ అవుతుంది. సో అలా రొటేట్ అయినప్పుడు దీని మీద మనకి స్క్రాచెస్ అనేది అసలు కనిపించదు. స్క్రాచెస్ ఉన్నా ఏమున్నా అదైతే మనకి ఈజీగా ఓపెన్ అవ్వదు. ఇట్ విల్ టేక్ హార్డర్. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ మనకి థ్రెడ్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, మీకు కూడా కనిపిస్తుంది ఐ థింక్ సో గైస్. దిస్ వన్, ఈ థ్రెడ్డింగ్లో మనకి ఇన్కేస్ ప్రాబ్లం ఉంది అంటే దీని మధ్యలో మనం బయట ఏదైతే నట్ పెడతామో దిస్ వన్, నట్ పెట్టేటప్పుడు మనకి థ్రెడ్డింగ్ అనేది ఇన్కేస్ ప్రాబ్లం ఉంది అంటే సమ్ విల్ ఫిట్ ఇట్ అప్ లైక్ దిస్ ఓన్లీ, ఇలానే పెట్టేస్తారు. కానీ ఇది ఎంత డేంజర్ అంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఈ నట్ అనేది వచ్చేసిందంటే పిల్లి విల్ గెట్ అవుట్. ఇది ఎంత స్ప్రింగ్ అండ్ దిస్ వన్ స్ప్రింగ్ ఇవన్నీ యాక్షన్ విల్ స్టాప్ ఓన్లీ దిస్ నట్. ఈ నట్ ఒక్కటే ఇవన్నిటిని టైట్ చేసి ఆపుతుంది. సో మెయిన్ ఈ థ్రెడ్డింగ్ అన్నమాట. ఈ థ్రెడ్డింగ్ బాగాలేదు అంటే ఈ నట్ విల్ కమ్ ఈజీలీ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు పుల్లి అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఈ థ్రెడ్డింగ్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ప్రతి టెక్నీషియన్స్ అండ్ అందరూ కంపల్సరీ టెక్నీషియన్స్ ఎవరైనా కానీ చెక్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అయితే ఉండదు. దీని మీద లైన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే దీని మధ్యలో ఇందాక నేను స్లైడర్స్ ఏవైతే చూపించానో అవి కూడా ఒకసారి నేను స్వీప్ అప్ చేసి చూద్దాం మళ్ళీ ఎలా ఉంటుంది అనేది. అండ్ దీని మధ్యలో బేరింగ్స్ ఉంటాయి మనకి. దిస్ వన్ ఇన్సైడ్ మీకు కనిపిస్తుంది కదా, దిస్ బేరింగ్స్. ఈ బేరింగ్స్ అనేవి మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, ప్లే ఉందా లేదా అనేది. ఇచ్చాడు ఒక బేరింగ్ ఉంటుంది. అండ్ దిస్ వన్ రోలర్ బేరింగ్ అంటారు దీన్ని, కనిపిస్తుంది కదా మీకు ఐ థింక్ దిస్ వన్ మిడిల్లో. సో దిస్ పార్ట్ ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇవే మెయిన్, ఇవి చిన్నవే కానీ చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది వీటి మీదనే ఉంటుంది. సో బేరింగ్స్ అండ్ దిస్ వన్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అండ్ ఇందాక నేను చెప్పిన స్లైడర్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం మళ్ళీ పెట్రోల్తో క్లీన్ చేసిన తర్వాత. లైక్ నేను చెప్పాను కదా, లైక్ ఇవి దీని మధ్యలో ఏవైతే పిన్స్ ఉంటాయో దానివల్ల ఇది రొటేట్ అవుతుంది, చెక్ చేసుకోవాలి. ఆ పిన్స్ ఇవి, దిస్ వాజ్ అ పిన్స్. ఈ పిన్స్ ఎలా అయితే ప్లేస్ అవుతుంది అనేది చూపిస్తాను నేను మీకు. లైక్ ఇలా దీని ప్లేస్మెంట్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో మనం ఏదైతే చెక్ చేయాలి అనేది దీని ప్లే పైన ఎలా ఉంది ఏంటి అనేది దీని ప్లే అయితే ఉండొద్దు ఇక్కడ దీని మధ్యలో. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే దీన్ని ఎలా చెక్ చేయాలి అంటే దిస్ బుష్ మీకు కనిపిస్తుంది కదా, ఈ బుష్ని ఎలా చెక్ చేయాలి అంటే మనకి ఒకవేళ స్టెప్ అవుట్ అయితే ఉంది అంటే ఖచ్చితంగా దీని మధ్యలో జరికొచ్చేస్తుంది. సో మనకి దీనివల్ల మనకి అదైతే రొటేట్ అవ్వడం అనేది హార్డ్ అయిపోతుంది. సో మనం థ్రాటల్ ఇచ్చినప్పుడు అది ఎక్స్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఇట్స్ విల్ బి అ ప్రాబ్లం. దాని తర్వాత మీరు ఎన్ని చేంజ్ చేసినా వేస్ట్. సో ఇవైతే మనం చెక్ చేసుకోవాలి ప్రీవియస్. మెయిన్గా కస్టమర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది సాల్వ్ అవ్వాలి అండ్ వెహికల్ అనేది స్మూత్గా వెళ్ళాలి అండ్ ఇనిషియల్ పికప్ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ బుషెస్ కూడా చెక్ చేసుకోవాలి. దీని స్టెప్ అవుట్స్ ఏదైతే ఉన్నాయో చూద్దాం మనం ఒక్కసారి. దీని మీద లేదు, దిస్ వన్ దీని మీద లిటిల్ బిట్ నాకు అనిపిస్తుంది బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ దిస్ వన్ అండ్ కనిపిస్తుంది దీని మీద దిస్ వన్. ఐ థింక్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోవడం. దిస్ స్టెప్ ఇలాంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మనకి అది స్ట్రక్ అవుతుంది దాని మధ్యలో వెళ్ళి. సో ఇది చెక్ చేసుకోవాలి మెయిన్గా. ఇవి 3 పిన్స్ ఏవైతే ఉన్నాయో రోలర్స్ మధ్యలో పిన్స్ అనేవి సెట్ అవుతాయి. దీనివల్ల ఫ్రిక్షన్ అనేది స్మూత్నెస్ అనేది ఉంటుంది ఈ పుల్లికి అండ్ దీనికి మధ్యలో. ఇంకోటి ఏంటి అంటే దిస్ వన్, ఇదేంటి అంటే మనకి ఇందాక నేను ఏదైతే చెప్పానో దీని మధ్యలో రోలర్ పిన్స్ ఎలా ఉంటాయి ఏంటి, దాని ప్లే ఎలా చెక్ చేసుకోవాలి అండ్ దీని మీద ఎడ్జెస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఎలా ఇంపార్టెంటో లైక్ దిస్ పార్ట్ ఇది కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఏదైతే ఉందో అది మనకి దీని మధ్యలో ప్లేస్ అవుతుంది, ఇది లోపలికి ప్లేస్ అవుతుంది. ఈ రోలర్ పిన్స్ అనేవి బయటికి రాకుండా ఇది ఎగ్జిస్ట్ చేస్తుంది, ఇది దీని మధ్యలో ఆపుతుంది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇది జామ్ అయినా దీని మీద లైనింగ్స్ అనేవి పడ్డా మనకి లోపల రోలర్ పిన్స్ ఏవైతే ఉంటాయో అది మూవ్ అవ్వవు. సో అవి మూవ్ అవ్వవు, అవుతాయా అవ్వవా, ఫ్రీగా ఉందా లేదా మనం ఎలా చెక్ చేసుకోవాలి? సింపుల్గా ఇస్ దిస్ వన్.
సో ఇది ఎలా ఉంది అంటే దీని మధ్య మనకు లైనింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటా, ఐ థింక్ సో. గైస్ గాట్ ఫౌండ్ దిస్ వన్, దిస్ లైన్స్ ఇలా 1 2 and 3 మనకి ఇలాంటి రూలర్ పిన్స్ ఏవైతే ఉంటాయో దీని మీద మార్క్స్ అయితే పడుతున్నాయి. లైక్ అది మూవ్ అవుతున్నప్పుడు దీని సపోర్ట్ వల్ల బయటికి రావు అండ్ ఈజీగా మూవ్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ లైన్ ఇది ఓకే, ఇది పర్లేదు, అండ్ దిస్ వన్ చాలా హార్డ్గా పట్టింది దీని మీద లైన్. సో ఇలాంటివి ఉండడం వల్ల అసలు డ్యామేజ్ ఏంటి, ఇలా అవ్వకపోతే మనం మార్చుకోకపోతే అసలు ఏమవుతుంది అనేది ఏమి ఉండదు బ్రో. ఇది జామ్ అయిపోయింది అంటే సింపుల్, అది మూవ్ అనేది అవ్వదు. అది మూవ్ అవ్వనప్పుడు ఏమవుతుంది, పుల్లి అనేది సివిటీ పుల్లి ఏదైతే ఉంటుందో అది జామ్ అయిపోతుంది. సో మీరు టోటల్ ఇచ్చినప్పుడు అది ఎక్స్పాండ్ అయితే అవ్వదు. సో ఇది మీరు చేంజ్ చేసుకోవడం వల్ల యూ హ్యావ్ ఫ్రిక్షన్ అండ్ వెహికల్ అనేది స్మూత్గా రొటేట్ అవుతుంది అండ్ మీరు టోటల్ ఇచ్చినప్పుడు ఈజీగా ఓపెన్ అవుతుంది. సో ఇది చేంజ్ చేసుకోవడం వల్ల మీకు రోలర్ పిన్స్ ఏవైతే ఉండో దాని లైఫ్ ఎక్కువ వస్తుంది. సో ఇది ఖచ్చితంగా చేంజ్ చేద్దాం. అండ్ పిన్లో ఒక పిన్ అయితే ప్రాబ్లం, ఇది చేంజ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లం ఏవైతే రోలర్ పిన్స్ ఏవైతే మీకు చూపించానో స్లైడర్స్ అవి దీని మధ్యలో ఫ్రీగా అనేది రోల్ అవుతుంది. అప్పుడు దీనివల్ల ఈ పుల్లి అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అది ఎక్స్పాండ్ అయినప్పుడు వెహికల్ అనేది ఇనిషియల్ పికప్ అందుకుంటుంది, చాలా ఫ్రీగా రొటేట్ అవుతుంది. వెహికల్ స్మూత్నెస్ని మీరు ఫీల్ అవ్వచ్చు. కొంతమంది అనొచ్చు క్లచ్ వర్క్ మొత్తం అయింది భయ్యా, బట్ వెహికల్ వాట్స్ నాట్ స్మూత్, అంత స్మూత్ లేదు, అంత సాటిస్ఫాక్షన్ లేదు అంటారు కదా. సో అలాంటి సాటిస్ఫాక్షన్, అలాంటి స్మూత్నెస్ అది మీరు ఫీల్ అవ్వాలి అంటే ఈ చిన్న చిన్న పార్ట్స్ మెయిన్. సో ఇవి నేను ఏవైతే చూపించానో ఇవి మీరు చేంజ్ చేసుకుంటే వెహికల్ అనేది చాలా స్మూత్గా ఫ్రీ అవుతుంది. ఫ్రీ అంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది, మీకు ఇన్స్టెంట్ పికప్ అనేది దొరుకుతుంది. ఎందుకు ఇది ఫ్రీగా ఓపెన్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఫుల్లీ ఎక్స్పాండ్ అయినప్పుడు బెల్ట్కి మనకి రొటేట్ అవ్వడానికి స్పేస్ అనేది బాగా, ఇందాక నేను చెప్పాను కదా లైక్ దీని మీద లైన్స్ పడతాయి, దీని మీద లైన్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ అది ఓపెన్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది, పుల్లి అనేది ఎక్స్పాండ్ అవ్వదు. సో దీని మీద స్క్రాచెస్ పడతాయి కాబట్టి ఈ స్క్రాచెస్ పడకుండా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే దిస్ పార్ట్లో వచ్చేసి ఇక్కడ ఆయిల్ సీల్ కంపెనీ ఫిట్టెడ్ అయితే మీకు కనిపిస్తుంది. దీని మీద ఈ ఆయిల్ సీల్ ఇక్కడ వన్ అండ్ ఇక్కడ ఇంకో ఆయిల్ సీల్ ఉంటుంది, దిస్ వన్. డీ ఆయిల్ సీల్ అండ్ డీ ఆయిల్ సీల్ ఇఫ్ హార్డ్ అయితే మనకి దీని మీద లైన్స్ అనేవి పడతాయి. సో అది ఫ్రీగా మూవ్ అవ్వాలి, ఇది హార్డ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇది హార్డ్గా ఉందైతే మన దాని డెఫినెట్లీ లైన్స్ అయితే పడడం జరుగుతుంది. సో ఈ ఆయిల్ సీల్ అండ్ ఈ ఆయిల్ సీల్ చెక్ చేసుకుంటే చాలా. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక మీకు చెప్పిన ఆయిల్ లీకేజ్ ఏదైతే మనం ఇక్కడ చూసామో అక్కడ ఆయిల్ సీల్ అయితే ప్లేస్ అయింది అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు క్లచ్లో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు ఈ బాడీలో. అండ్ కమింగ్ టు ద సివిటీ ట్రాన్స్మిషన్ కిట్, దీంట్లో నేను చెప్పిన గైడ్స్ అండ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే అడ్జస్ట్ అయిపోయాయి, అవన్నీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం రోలర్స్ ఏవైతే నేను చెప్పానో స్టార్టింగ్లో స్టెప్ అప్ అయ్యాయి, అలాంటి రోలర్స్ ఇప్పుడు ఇవి మీకు పాత రోలర్స్ ఇవి నేను చెప్పాను కదా లైక్ స్టెప్ అప్స్ అండ్ కనిపిస్తుంది కదా మీకు ఈ స్టెప్ అప్, ఈ స్టెప్ అప్ అండ్ ప్లే అయితే మీరు వినిపిస్తుంది మీకు ఈ సౌండ్ అయితే మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు, నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ఇవి చేంజ్ చేద్దాం. ఇప్పుడు చేంజ్ చేయడమే కాదు లైక్ ఇలాంటి ఎలా ఈ మూవబుల్ డ్రైవ్లో ఇప్పుడు నేను ఏవైతే మీకు రోలర్స్ చెప్పానో ఈ కొత్త రోలర్స్ దీన్ని ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి, దీన్ని ఎచ్చడి నుంచి ప్లేస్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దీంట్లో వచ్చేసి 2 ఫేసెస్ కనిపిస్తున్నాయి, ఐ థింక్ మీరు కూడా చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఈ 2 ఫేసెస్ ఎలా ఉంటాయో సింగిల్ డైరెక్షన్లో ప్లేస్ చేయాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు సంథింగ్ లైక్ ఇది ఉంది కదా, లైక్ ఐఎమ్ ప్లేసింగ్ విత్ ఇది ఆయిల్లో ప్లేస్ చేస్తారు, జస్ట్ మీకు ఒకసారి చూపించడానికి ఐఎమ్ ప్లేసింగ్ ఇట్. లైక్ ఇది ఇలా పెట్టాము అండ్ నెక్స్ట్ వన్ మన నెక్స్ట్ రోలర్ వచ్చేసి ఇలా పెడితే 100% ఇట్ విల్ గోన్ సూన్, మీకు మళ్ళీ వైబ్రేషన్ అండ్ మళ్ళీ సేమ్ ఇష్యూస్ అనేవి రిపీట్ అవుతాయి. సో అది క్లియర్ అవ్వాలంటే వీ షుడ్ డూ అన్ని సేమ్ డైరెక్షన్లో పెట్టాలి మనం. లైక్ ఇలా సేమ్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నా అవన్నీ ఫ్రీక్వెంట్గా ఇప్పుడు మనకు కనిపిస్తున్న 6 ప్లేసెస్లో సేమ్ రోలర్స్ విత్ ఆయిల్ ఇప్పుడు మనం ప్లేస్ చేద్దాం. దీంట్లో ఈ మూవబుల్ డ్రైవ్లో ఇప్పుడు నేను ఏవైతే మీకు రోలర్స్ చెప్పానో ఈ కొత్త రోలర్స్ దీన్ని ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి, దీన్ని ఎచ్చడి నుంచి ప్లేస్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దీంట్లో వచ్చేసి 2 ఫేసెస్ కనిపిస్తున్నాయి, ఐ థింక్ మీరు కూడా చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఈ 2 ఫేసెస్ ఎలా ఉంటాయో సింగిల్ డైరెక్షన్లో ప్లేస్ చేయాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు సంథింగ్ లైక్ ఇది ఉంది కదా, లైక్ ఐఎమ్ ప్లేసింగ్ విత్ ఇది ఆయిల్లో ప్లేస్ చేస్తారు, జస్ట్ మీకు ఒకసారి చూపించడానికి ఐఎమ్ ప్లేసింగ్ ఇట్. లైక్ ఇది ఇలా పెట్టాము అండ్ నెక్స్ట్ వన్ మన నెక్స్ట్ రోలర్ వచ్చేసి ఇలా పెడితే 100% ఇట్ విల్ గోన్ సూన్, మీకు మళ్ళీ వైబ్రేషన్ అండ్ మళ్ళీ సేమ్ ఇష్యూస్ అనేవి రిపీట్ అవుతాయి. సో అది క్లియర్ అవ్వాలంటే వీ షుడ్ డూ అన్ని సేమ్ డైరెక్షన్లో పెట్టాలి మనం. లైక్ ఇలా సేమ్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నా అవన్నీ ఫ్రీక్వెంట్గా ఇప్పుడు మనకు కనిపిస్తున్న 6 ప్లేసెస్లో సేమ్ రోలర్స్ విత్ ఆయిల్ ఇప్పుడు మనం ప్లేస్ చేద్దాం. దీంట్లో నేను ఇవన్నిట్లో ఏవైతే ఉన్నాయో ఆయిల్ స్వీప్ చేశాను, ఆయిల్తో నీట్గా స్టిక్ చేసి లైట్ ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు రోలర్స్ అని ఎట్ ఏ టైం డైరెక్షన్ ఒకటే సైడ్ వచ్చేలాగా ఫ్రీక్వెంట్గా నేను ప్లేస్ చేశాను 6 రోలర్స్. ఇప్పుడు దీని మీద మనం రేడియేటర్ ప్లేట్ అండ్ ఇవన్నీ ప్లేస్ చేస్తాము, ప్లేస్ చేసి లెటర్ ఫిక్స్ ఇన్ ద క్లచ్. ఇప్పుడు క్లచ్ అయితే ఫిక్స్ అయిపోయింది.